ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైతు ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందేనని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. రైతు ప్రయోజనాలకు విఘాతం కలిగితే సహించేది లేదన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా రాయలసీమ లిఫ్టే వృధా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇదేం మాట్లాడుతున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివిపోయేటువంటి దద్దమ్మలో ఈరోజు దాని మీద ఉన్నటువంటి లోతుపాట్లు ఏమన్నా మీరు చూసారా? దాని ఏమన్నా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాల గురించి తెలపగలుగుతున్నారంటే ఏమి మాట్లాడటంలే. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లాభం ఉంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డుకున్నాడు. దాని గురించి మాట్లాడాలి. మీకు ఉండదంతా ఏంది? ఎప్పుడైనా మీరు ప్రాజెక్టులు నింపే పని మీకు లేదు, మీకు చేత కాదు. మీరు అవినీతి పనులు చేయడం, అంచనాలు పెంచడం, నామినేషన్ పద్ధతులు వేయడం, ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి నిధులు దోసుకోవడం తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజైనా మీరు ఆలోచన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? రాయలసీమలో ఆ ప్రాంతాల గురించి ఆలోచన చేసినటువంటి వాడు, ఈ సీమ కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మెట్ట ప్రాంతాల గురించి కానీ ఆలోచన చేసినటువంటి వ్యక్తి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి అయితే, ఆ తర్వాత దాని మీద రైతులు ఏ విధంగా ఆదుకోవాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాటలతో పరిమితం కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా రాయలసీమ లిఫ్టే వృధా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇదేం మాట్లాడుతున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివిపోయేటువంటి దద్దమ్మలో ఈరోజు దాని మీద ఉన్నటువంటి లోతుపాట్లు ఏమన్నా మీరు చూసారా? దాని ఏమన్నా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాల గురించి తెలపగలుగుతున్నారంటే ఏమి మాట్లాడటంలే. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లాభం ఉంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డుకున్నాడు. దాని గురించి మాట్లాడాలి. మీకు ఉండదంతా ఏంది? ఎప్పుడైనా మీరు ప్రాజెక్టులు నింపే పని మీకు లేదు, మీకు చేత కాదు. మీరు అవినీతి పనులు చేయడం, అంచనాలు పెంచడం, నామినేషన్ పద్ధతులు వేయడం, ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి నిధులు దోసుకోవడం తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజైనా మీరు ఆలోచన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? రాయలసీమలో ఆ ప్రాంతాల గురించి ఆలోచన చేసినటువంటి వాడు, ఈ సీమ కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మెట్ట ప్రాంతాల గురించి కానీ ఆలోచన చేసినటువంటి వ్యక్తి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి అయితే, ఆ తర్వాత దాని మీద రైతులు ఏ విధంగా ఆదుకోవాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాటలతో పరిమితం కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా రాయలసీమ లిఫ్టే వృధా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇదేం మాట్లాడుతున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివిపోయేటువంటి దద్దమ్మలో ఈరోజు దాని మీద ఉన్నటువంటి లోతుపాట్లు ఏమన్నా మీరు చూసారా? దాని ఏమన్నా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాల గురించి తెలపగలుగుతున్నారంటే ఏమి మాట్లాడటంలే. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లాభం ఉంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డుకున్నాడు. దాని గురించి మాట్లాడాలి. మీకు ఉండదంతా ఏంది? ఎప్పుడైనా మీరు ప్రాజెక్టులు నింపే పని మీకు లేదు, మీకు చేత కాదు. మీరు అవినీతి పనులు చేయడం, అంచనాలు పెంచడం, నామినేషన్ పద్ధతులు వేయడం, ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి నిధులు దోసుకోవడం తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజైనా మీరు ఆలోచన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? రాయలసీమలో ఆ ప్రాంతాల గురించి ఆలోచన చేసినటువంటి వాడు, ఈ సీమ కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మెట్ట ప్రాంతాల గురించి కానీ ఆలోచన చేసినటువంటి వ్యక్తి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి అయితే, ఆ తర్వాత దాని మీద రైతులు ఏ విధంగా ఆదుకోవాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాటలతో పరిమితం కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.